ఆ పీఠాధిపతి నోటి మాట కోసమట. శ్రీవారి లడ్డు అపవిత్రం అయింది అన్న దాని మీద లోకమంతా కంగారు పడింది, ఆవేదన వ్యక్తం చేసింది, ఆందోళనకు గురైంది. ఎవరి స్థాయిలో వారు రియాక్ట్ అయ్యారు. కానీ కొందరు మాత్రం ఆ పీఠాధిపతి వైపు చూస్తున్నారు. ఆయన నోటి వెంట మాట రావాలని కోరుకుంటున్నారు. ఆయన విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన శ్రీ శారదా పీఠం స్వామీజీ శ్రీ స్వరూపానందేంద్ర మహాసరస్వతి స్వామివారు. ఆయన 5 ఏళ్ల జగన్ ఏలుబడిలో ఆయనకు రాజగురువుగా వ్యవహరించారని వైసీపీ ప్రత్యర్థి వర్గం నాడు నేడు కూడా పెద్ద నోరు చేసుకుని విమర్శలు చేస్తూనే ఉంది. స్వామీజీలు సర్వసంగ పరిత్యాగులు. వారికి రాజకీయంతో పనేంటి అంటే అలా ఊరుకునే పరిస్థితి ఇప్పుడు ఎక్కడా లేదు. జగన్ అయితే తమ ముఖ్యమంత్రిత్వంలో అనేకసార్లు పీఠానికి వచ్చారు. స్వామి చెప్పినట్లుగా ఆయన విన్నారు అని అనుకున్నవారు ఉన్నారు. దామచర్ల వ్యాఖ్యలపై బాలినేని ఫిర్యాదు. తనపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకి లేఖ రాసినట్లు తెలిపారు. పింఛన్ అనర్హుల ఏరివేతకు మార్గదర్శకాలు. కొత్త పింఛన్ల మంజూరుతో పాటు అనర్హుల ఏరివేతకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. పింఛన్ల తనిఖీకి అధికారులు ప్రత్యేక యాప్ రూపొందించనున్నారు. సిబిఐ లేదా సుప్రీం సిట్టింగ్ జడ్జితో విచారించండి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ తనిఖీలు నిర్వహించి ఏదీ దొరక్కపోవడంతో రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో పంది కొవ్వు, జంతువులు, చేప నూనె వాడారని అత్యంత దుర్మార్గమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తిరుమల ప్రసాదంపై ఊరికే ఆరోపణలు చేయడం సరైంది కాదని, నిజాన్ని నిగ్గు తేల్చాలంటే సిబిఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడలేదు. టీటీడీ ఈవో శ్యామలరావు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని టీడీపీ చేస్తున్న ప్రచారం అంతా బోగస్ అని టీటీడీ ఈవో శ్యామలరావు మాటల్లో తేలిపోయింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ నుంచి వచ్చిన 4 ట్యాంకర్లలో నాణ్యత తగ్గినట్లు గుర్తించి ఆ నెయ్యిని ఉపయోగించలేదని, వెజిటబుల్ కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ నుంచి నివేదిక రావడంతో ట్యాంకర్లను వెనక్కి పంపించేశామని తెలిపారు. జీఎస్టీపై 25న మంత్రుల ప్యానెల్ భేటీ. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం సెప్టెంబర్ 25న సమావేశం కానుంది. పన్ను స్లాబ్లు, రేట్ల సర్దుబాటుపై చర్చించనుంది. రేట్ల హేతుబద్ధీకరణపై ఈ సమావేశం సెప్టెంబర్ 25న గోవాలో జరగనుందని ఓ అధికారి తెలిపారు.